జూబ్లీస్ లో ఇప్పుడు ఆల్రెడీ టాక్ నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయమంటున్నారు, బండబూతులు తిరుగుతున్నారు. అది మీ సోషల్ మీడియా మీరు చూడొచ్చు, నేను చెప్పే అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఓపెన్ చేస్తే లకారాలు అకారాలు అసలు అవి మా మనిషి మనటోడు పడే బూతులు కావు. అంటే పబ్లిక్ గా అంతకంటే ఇంకా చెండాలంగా తిట్టుకుంటుండొచ్చు, కానీ పబ్లిక్ గా ఒక మీడియా ఛానల్ ముందర అంత చెండాలంగా ఎప్పుడు బూతులు వెళ్ళే. కానీ ఆ బూతుల వెనుక వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ కోపం, వాళ్ళ బాధ అన్నీ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 22 నెలల పరిపాలనలో ఎంత దుర్మార్గంగా వాళ్ళని వంచనకు గురి చేసింది అనేది వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది, వాళ్ళ ఆవేదనలో అర్థమవుతుంది. సో ఇలాంటి తరుణంలో మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏ డెవలప్మెంట్ లేదు. జూబ్లీస్ లో ఈ ప్రచారం గెలుస్తామని చెప్పడానికి లేదు. ఏమంటే ఆ నవీన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గం, అందులో యాదవ్లో ఓట్లు ఎక్కువ ఉన్న సామాజిక వర్గం. ఇంకోటి ఇక్కడ ఈ ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న తరుణంలో అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేయడం, ఇవి ఫేవర్ గా ఉన్నాయి. ఆయన ఓడిపోయిన సానుభూతి అది ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు తనకి ఇలా పాపంగా మారుతున్నాయి, శాపంగా మారుతున్నాయి. అది ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన పరిపాలనలు ప్రజలు గుర్తు చేసుకుంటారు. రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, కరెంట్ వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, ఏది వస్తలేదు, ఎగనామం పెట్టిరని అనుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక మా బీజేపీ నిన్న నామినేషన్ వేసారు. ఇవన్నీ ఒక ఎత్తు. నామినేషన్ ఈ పర్వం ముగిసింది. అయితే స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఇస్తే అందులో కేసీఆర్ పేరు ప్రధానంగా ఉంది. నెంబర్ 1 పొజిషన్లో కేసీఆర్ పేరు ఉంది. అంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు మమ్మల్ని పట్టించుకుడు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి ముసలాయన వచ్చి ప్రజల్లో ఎప్పుడు ఉంటారని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ రాబోతుంది, కేసీఆర్ ప్రచారం చేయబోతుండు, దేకులేంగి అనబోతున్నాడు. ఎవరైతే ఈడ నిన్న మన పాటలు పెట్టిరని ఆయన అక్కడ వినాయక నిమజ్జనాల్లో ట్యాంక్ బండ్ కాడ దేకులేంగే అంటే మరి ఇప్పుడు సార్ కూడా నేను కూడా చూస్తారా భయ్, నా అభిమానులే చూస్తారా, నేనే చూడొద్దని చెప్పేసి రేపు జూబ్లీస్కి రాబోతుంది. ముసలాయన వచ్చినాక మరి రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారిపోతాయి, ఏం కౌంటర్ కొడతారు, కేసీఆర్ ఏం మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏం సమానం చెప్తాడా, ఓన్లీ బూతులే తిడతాడా? బూతులు తిట్టడం అభివృద్ధి అయిపోయింది 22 నెలలుగా మనందరం చూస్తున్నాం. ఇప్పుడు రేపు కేసీఆర్ వస్తాడు, ఏమి రా మరి మొనగాడు అని నీకు మొలకాల వెళ్తే ఎలకం చూసి ఎలగబడి ఏమయ్యారా అంటే కాళేశ్వరం కూలిపోయింది. ఏరా రైతు బంధు అంటే కాళేశ్వరం కాలిపోయింది. ఏరా రుణం అంటే రాష్ట్రం దివాలా తీసింది, నన్ను కోసుకొని తింటరా. కేసీఆర్ గట్ల మాట్లాడితే మా అన్న గిట్ల మాట్లాడతాడు. ఏం చేస్తారా నన్ను ఇంకా 3 ఏళ్ళు భరించాల్సిందే ఏం చేస్తారు, నన్ను కోసుకొని తింటరా, కూర వండుకుంటారా? ఇట్లా రేవంత్ అన్న మాట్లాడతాడు. మరి కేసీఆర్ ఏది మాట్లాడినా మా అన్న ఆన్సర్ కాళేశ్వరం కాలిపోయింది. మరి ప్రజలు నమ్ముతలేరు అంటే అంతే కాళేశ్వరం కూలిపోయింది. ఇదే ప్రచారం, ఇదే డంబాచారం. ఇక నాకు తెలిసి రేపో మాపో రోజు రాస్తారు ఇంకా వార్తలు. కాళేశ్వరంలో ఇదైంది, మేడిగడలో ఇదైంది, ఇక షురూ చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ వస్తుంది కదా, వాళ్ళు చేయగలిగింది కదే. ఎవడన్నా డెవలప్మెంట్ చేసినోడు డెవలప్మెంట్ చేసినోడు ఓటు అడుగుతాడు. ఏ డెవలప్మెంట్ చేయనోడు పనికి మాల పుండకోరు మాట చెప్పి ఓటు అడగాల్సి వస్తుంది. ప్రజలు నమ్ముతారా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ముచ్చట ఏంటంటే జూబ్లీస్ ప్రచారానికి కేసీఆర్ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టు విడుదల చేశారు. జాబితాలో 40 మంది నేతలు ఉన్నారు. జూబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ తరఫున మొత్తం 40 మంది ముఖ్య నాయకులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్టార్ క్యాంపెయినర్ల హోదాను, వాహనాల అనుమతి పాస్లను మంజూరు చేసింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ సమర్పించిన ప్రతిపాదనకు ఈ ఆమోదం లభించింది. ఈ ఎన్నికల ప్రచారం అక్టోబర్ 18 నుంచి 22 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అంటే ఇప్పుడు ఈ నవంబర్ 9 వరకు కేసీఆర్ ఒక సభ పెడతాడు. ఫైనల్గా మనం గతంలో చూసిన అనుభవం బట్టి చెప్తాను, ఒక పెద్ద సభ పెడతాడు ఖచ్చితంగా. దాంతో పాటుగా సభతో పాటుగా ఒక రోడ్ షో ఉంటుంది అంటారు. ఒక రోడ్ షో ఉంటే మరి తెలంగాణ ఆ రోజు లైవ్ స్ట్రీమింగ్ ఎంత అవుతుంది,
నేను ఒకటి ఆసక్తి ఎదురు అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి జూబ్లీస్ లా ఒక సభ పెట్టాలి సేమ్ డే November 9. అదే రోజు November 9 రోజు కేసీఆర్ సభ పెట్టాలి. ఎవరి సభను ప్రజలు ఎక్కువ వీక్షిస్తారనేది తెలిసిపోతుంది. విజయం ఎవరి వైపు ఉంది, వీర మరణం ఎవరి వైపు ఉంది అనేది అర్థమైపోతుంది. సో ఈ ఈ క్షణాలు రావాలంటే ఇంకొక దగ్గర ఎన్ని రోజులయా, ఇంకో 15-20 రోజులు ఆగాలి. 15 రోజులు అనుకోరాలి. ఇంకో 15 రోజులు ఆగితే కేసీఆర్ తట్టుకొని రేవంత్ అన్న జూబ్లీస్ ఎన్నికల్లో ఏం మాట్లాడతాడు, ఏం పుట్టకూర మాట చెప్పి పోరాడతాడు అనే విషయాలు బయటపడతాయి. సో వెయిట్ చేద్దాం మనం, తప్పదు. ఇంకా స్టార్ క్యాంపెయినర్ జాబితాలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు అగ్రస్థానంలో ఉంది. ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎం నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఇర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వరు వంటి అగ్రశ్రేణి నాయకుల ప్రచార బరిలో దిగనున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్లు, ఎమ్మెల్యేలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం మన రాయవేరు అంతవరకు ఎండింగ్ పెట్టారు. ఫైనల్ గా ప్రధానమైన నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో పేరు మోసిన నాయకులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులు అయిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, సవితా రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ అదే మంత్రులుగా పనిచేసిన వాళ్ళ లిస్టు రాసుకోవచ్చు. ప్రధానంగా కేసీఆర్ అనే 3 అక్షరాలు రేపు జూబ్లీస్ లో రేవంత్ అన్నకు దడబుట్టించబోతుందా? ఇంకోటి దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. రేవంత్ అన్నకు నేను తమ్ముడు అన్నప్పుడు అన్న మీద ప్రేమ ఉంటుంది. నాకు ఉండదా? ఎన్ని లంగా పనులు చేసినా ప్రేమ ఉంటుంది. మా అన్న మిమ్మల్ని ముంచవచ్చు, మీ నోట్లో మన్ను కొట్టి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ దయచేసి మా రేవంత్ అన్న ఇంటి ముందల ఆ జూబ్లీస్ ప్యాలెస్ అటుపక్కల పోయి దేకులేంగే పాట పెట్టకురే ప్లీజ్. ఇక ఇప్పుడు గాడ పోయి గండిపేట సభ పెడితే పాట బంద్ చేయరాయడం. మీరు పుసుక్కున ఇంటి ముందర ప్యాలెస్ లా మా జూబ్లీస్ ప్యాలెస్ ముందర పెడితే బయటకు వచ్చి ఏందిరా బంద్ చేసి చెప్పలేడు, లోపల కూర్చొని ఆ పాటని తట్టుకోలేడు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే నిన్న మన ట్యాంకు బండ్ దగ్గర పెట్టో ఆ పొలగాలకు చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ ఇంటి ముందర పాట పెట్టొద్దు అని కోరుతున్నాం. పెడితే మాత్రం ఇక మరి మర్యాద ఉండదు. అన్నకు అభిమాని కాబట్టి తప్పదు, భరించాలి మీరు. సో కేసీఆర్ రాబోతుండు, కేసీఆర్ ప్రచారం చేయబోతుండు. మరి ఏం మాట్లాడతాడు, ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా ప్రజలందరూ జూబ్లీ సెలక్షన్ వైపే చూస్తారు. ఇంకా రోజు వస్తాయి వార్తలు.